ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏ నాయకుడు జైలు పాలు అవుతారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ప్రెస్ మీట్ గమనిస్తే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయంలా కనిపిస్తుంది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అచ్చోసిన ఆంబోతుల్లా కేటీఆర్ అండ్ టీం బరి తెగించిందని, వారందరిపై ఎంక్వైరీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. చర్లపల్లి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. భార్య భర్తల మాటలు ఎలా వింటారు, మంది సంసారాల్లో వేలు పెట్టి చూస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాప్ చేసి భార్యాభర్తల మాటలు వింటే ఏమవుతుంది అని కేటీఆర్ అంటున్నారని, అలా మాట్లాడడానికి కేసీఆర్ కి సిగ్గుండాలన్నారు. గతంలో బీఆర్ఎస్ చెప్పినట్లు వింటున్న అధికారులను హెచ్చరించానని, అయినా వారు వినిపించుకోలేదన్నారు. ఇప్పుడు వారంతా ఊచాలు లెక్క పెడుతున్నారని రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. జైలుకు వెళ్లిన అధికారులను ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. గతంలో ఫోన్లు మాట్లాడాలంటేనే భయపడేవారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలందరికీ స్వేచ్ఛ లభించిందన్నారు. ఇలా మొత్తానికి కేటీఆర్ జైలుకి వెళ్లడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలాగే లోక్సభ ఎన్నికల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తుక్కుగూడలోని ఏప్రిల్ 6న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు సీఎం ప్రకటించారు. రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జనజాతర సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లీడర్లు, కార్యకర్తలు సమన్వయంతో సక్సెస్ చేయాలని కోరారు. ఏఐసిసి మేనిఫెస్టోలో ఉన్న 5 న్యాయ గ్యారంటీల ప్రచారాన్ని విస్తృతం చేస్తూ కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులను మేనిఫెస్టోలో చేర్చాలన్నారు. శ్రీధర్బాబు నేతృత్వంలోని కమిటీకి సలహాలు ఇవ్వాలని సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు. దేశంలో తెలంగాణ మోడల్ పాలన బాగుందని మన జాతీయ నాయకత్వం కితాబు ఇవ్వడం గర్వకారణమన్నారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమన్నారు. పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం తప్పకుండా కల్పిస్తామన్నారు. ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు.